తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా జన సమీకరణకు పిలుపునివ్వడంతో హైదరాబాద్ నగరం గులాబీమయం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం 11:30 పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే కేసీఆర్ తో హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు బీఆర్కే భవన్ కు రానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పార్టీ నేతలు రావద్దని బీఆర్ఎస్ ఆదేశించింది. కమిషన్ విచారణపై అందరి దృష్టి నెలకొంది. కాళేశ్వరం కమిషన్ ముందు ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, ముఖ్యంగా కేసీఆర్ తో పాటు ఎవరెవరు బీఆర్కే భవన్ కు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విచారణకు సంబంధించి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే విచారణకు హాజరవుతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలోనే పార్టీ శ్రేణులంతా కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ కు, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తలసాని నివాసానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ అయితే బయలుదేరడం జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్ కు కేసీఆర్ హాజరవుతారు. ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత, వీళ్ళంతా కూడా ఆయనతో పాటే వస్తున్న పరిస్థితి ఉంది. నేరుగా అక్కడి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ కి వస్తారు. ఉదయం 11 గంటలకు అక్కడ వస్తారు. 11:30కు విచారణ అయితే ప్రారంభం కానుంది. కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలోనే ఇక్కడ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ రావాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ కి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా బీఆర్ఎస్ భవన్ కు వస్తున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలంతా కూడా మరికొద్దిసేపట్లో తలసాని నివాసంలో, ఆదర్శ్ నగర్ లో ఉన్న తలసాని నివాసంలో భేటీ అవుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళంతా కూడా బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. మొత్తంగా చూసుకుంటే బీఆర్కే భవన్ వద్ద పూర్తి స్థాయిలో అక్కడ విచారణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మరోవైపు మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా అయితే ఇక్కడ దానికి సంబంధించి ఏదైతే భారీ ఎత్తున పబ్లిక్ రావడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2 అంచెల భద్రత ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్య నేతలు మాత్రమే లోపలికి అనుమతించే అవకాశాలున్నాయి. మరోవైపు విచారణ సందర్భంగా గతంలో బహిరంగ విచారణ నిర్వహించిన ఘోష్ కమిషన్ ఇప్పుడు కేసీఆర్ కి సంబంధించి ఇన్ కెమెరా విచారణ జరిపే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలోనే ఆయన ఇన్ కెమెరా విచారించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన కుకట్పల్లి ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్, చెప్పండి, అంటే ఈ రోజు కేసీఆర్ విచారణ ఏ విధంగా సాగబోతుంది? ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో మంది రైతులకి ఇలా వ్యవసాయం కానీ, మంచినీళ్ళ వ్యవస్థ కానీ ఎంతో మంచి పనిచేసినటువంటి గొప్ప నాయకుడిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విచారణ పేరుతోని వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆయన నీతి నిజాయితీగా నిరూపించుకోవడానికే ఈరోజు మేము మాకు ఉన్నటువంటి క్లియర్ ఉన్నాం కాబట్టి మేము ఇలా అటెండ్ అవుతున్నాం అనేది అదే నిదర్శనం. ఇలా అంటే ఈ రోజు కేసీఆర్ విచారణ అనేది ఏ విధంగా చూస్తున్నారు? అంటే రాజకీయ కుట్రలో చూస్తున్నారా, లేకపోతే ఏదైతే అవినీతి జరిగిందని చెప్పేసి దానిలో భాగంగా చూస్తున్నారు? ఇప్పుడు అవినీతి అంటే కట్టిందే 84,000 కోట్ల రూపాయలతో కట్టాము. 1,00,000 కోట్ల అవినీతి అంటారు, అది నమ్ముదామంటారా? దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అనేటటువంటిది వాళ్ళ పైనుంచి చూస్తే కిందాక ఏ రకంగా జరుగుతుంది, 30% కమిషన్ ఏ రకంగా తీసుకుంటున్నారు, ఏ రకంగా దోసుకు తింటున్నారు అని ప్రజలే ఈ రోజు బయటకు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే చెప్తున్నారు మేము 30% వసూలు చేస్తున్నారు మా దగ్గర. అంతకన్నా నిదర్శనం కాలే. నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించుడు.
25 సంవత్సరాలు పార్టీని పెట్టించుంటూ 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన దాంట్లో కీలక పాత్ర వహించి ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని నా ప్రాణమన్న పోవాలి తెలంగాణ కావాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి కేసీఆర్కి ఏం జరగదు, అన్ని రకాలుగా నీట్గా నిజాయితీగా బయటకు వస్తారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణంలో లోపాలని అందుకే కూలింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను అడుగుతా ఉన్నాను వీళ్ళని కూడా, విలేకరులను కూడా. పంజగుట్ట బ్రిడ్జ్ కూలిపోయింది, మీ ఆయమ్మ కూలిపోయింది కదా. పంజగుట్ట బ్రిడ్జ్ ఎన్ని రోజులు కూలిపోయింది? కట్టిన 15 రోజులప్పుడు కూలిపోయింది. మరి మీ నిజాయితీ మరి మేము చేయలేదన్నా? మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము యాక్షన్ తీసుకున్నామా? మీరు చేసే దుర్మార్గాలు అంతా ఇంతనా? మామూలు దుర్మార్గాల? మీ పైనుంచి ముఖ్యమంత్రి సురేష్ కింది దాకా అరకత దాకా దోసుకు తింటారు తెలంగాణలో. హైదరాబాద్లో ఒక బిల్డర్ లేడీ అలా ఏ రకంగా దోసుకు తింటారు అనేది అర్థమైతలేదా? నిజాయితీ ఉన్నాము, అవినీతి జరుగుతుంది అనేది రేపు విచారణ జరుగుతుంది ఖచ్చితంగా. న్యాయస్థానాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నీతి నిజాయితీ మా హరీష్ రావు చెప్పొచ్చారు, అదేవిధంగా మా కేసీఆర్ చెప్తారు. ఇలా ఎంత దుర్మార్గం అన్నటువంటి ఆలోచన అంటే, కేసీఆర్ గారు హైదరాబాద్కి వస్తున్నారంటే 3000 మంది పోలీసులు పెడతారా? అంత భయం ఎందుకు మా కేసీఆర్ అంటే? మీకు విచారణ పేరు మీద వేధించాలి, బాధ పెట్టాలి, మైండ్ డైవర్ట్ చేయాలి. మీకు ఇలా మంత్రులు పదవులు ఇవ్వాలంటే మంత్రి ప్రమాణ స్వీకరించండి, మంత్రి పదవులు శాఖలు కేటాయించండి, ఢిల్లీలో కూర్చున్నారు. మీరా మాకు చెప్పేది? మా తెలంగాణ ప్రజలను కాపాడే వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే ఈ విచారణ సాగుతుందని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు అన్ని చెప్తారు, వాళ్ళ చేతిలో అధికారం ఉంది. మా అధికారం రాదంటారా పిక్చర్లో? అప్పుడు చూపెడతాం ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు అంత నీతి నిజాయితీ పరుడు కాబట్టి ఇలా విచారణకు అటెండ్ అవుతున్నాడు. అంత గొప్ప నాయకుడు అటెండ్ అవుతున్నాడని నీతి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అటెండ్ అవుతున్నాడు. ఈ రోజు విచారణ సందర్భంగా పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి పిలిపించారు. దీనికి కారణం ఏంటి? పిలుపు ఎవరు లేరండి, అందరు కలిసి వస్తున్నాడు. నా కాన్షియన్స్ ఉంది, నా కార్యకర్తలు ఉన్నారు, పోదామంటే నడవన్నాం అంతే. పిలుపు ఎవరు ఇవ్వలేదు, అఫీషియల్ పిలుపు ఎక్కడ ఇవ్వలేదు. కార్యకర్తలు మా కేసీఆర్ గారు ఇలా విచారణకు వస్తున్నారు కాబట్టి సంఘీభావం తెలపడానికి వాళ్ళు వస్తున్నారు. అంటే కేసీఆర్ విచారణ సందర్భంగా భారీ ఎత్తున వస్తున్నారు కాబట్టి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. అంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంటే కార్యకర్తలు రాకుండా. కార్యకర్తల ముందు నుంచి అలవాటే కదా వాళ్ళకు. ముఖ్యమంత్రి పోతేనే ఇంట్లో అవసరం చేసేటటువంటి గొప్ప సంస్కృతి కాంగ్రెస్ పార్టీలు తెచ్చారు. కాబట్టి కార్యకర్తల అభిమానులు, మా నాయకుడు, మా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ సంఘీభావం తెలపడానికి వస్తారు కూడా. ఆ భాగంగా అందరూ వస్తున్నారు. దాని భాగంగా 3000-4000 మంది పోలీసులను ఇప్పుడు పెట్టిరు అక్కడ. అంతకన్నా దుర్మార్గం ఏం కావాలి? అది రజాకల రాజ్యం నడుస్తుంది. ఇక్కడ నడవని చూద్దాం, ప్రజలు గుణపడని చెప్తారు తొందరలోనే. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విచారణకు కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే, అంటే రాజకీయ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తుంది. ఆ విమర్శల్లో భాగంగానే ఈ విచారణ చేపడుతున్నారు. అయితే విచారణకి కేసీఆర్ హాజరవుతున్నారు. వాస్తవాలను బయట పెట్టేందుకే కేసీఆర్ ఈ రోజు విచారణకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు విచారణకు హాజరై అన్ని విషయాలను కూడా బయట పెడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే హరీష్ రావు విచారణకు హాజరయ్యి వివరాలన్నింటినీ కూడా బయట పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా ఈ రోజు విచారణకు హాజరవుతున్నారు. కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణ రాష్ట్ర జీవ ప్రధాని అని చెప్పేసి చెప్పే ఉద్దేశంతోనే ఆయన ఈ రోజు విచారణకు హాజరవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు చాలా బిగ్, తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలకు బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారంటేనే అదొక పెద్ద అంశంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్కే భవన్ వద్ద భారీగా పోలీసులను అయితే మోహరించారు. పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన నేతలను అడ్డుకునే ప్రయత్నం చేసేందుకు వాళ్ళంతా 3000 మందికి పైగా. రమేష్, రామ్ నరేష్, ఇంత భారీగా జన సమీకరణ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అలాగే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఒకటి వస్తుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఆయన ఏదో జారిపడి ప్రమాదమైంది, హాస్పిటల్ కి తరలించారని కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. బ్రేకింగ్స్ మనం చూస్తూ ఉన్నాము. అలాగే మీరు చెప్తున్నట్లు అక్కడ ఉన్నట్లు పోలీసులు కూడా 3000 మందిని మోహరించారంటే, అంటే వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడం కోసమే అంతమంది పోలీసుల్ని మోహరించారని చెప్పి కూడా అనుకోవచ్చా? ప్రస్తావనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, అదే నుంచి వ్యయం ఎంత పెరిగింది ఏంటి, దీనికి సంబంధించి అనుమతులు ఎవరు ఇచ్చారు, కేబినెట్ అప్రూవల్ ఉందా లేదా అనే అంశాలపై ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చాల్సిన అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంజనీర్లకు సంబంధించి అనుమతులు ఎవరు ఇచ్చారు, డిపిఆర్ కి సంబంధించి అనుమతులు ఎవరు ఇచ్చారనేది సంబంధించి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒక పీపీటీ ప్రజెంటేషన్ చేశారు. దాంట్లో పూర్తి వివరాలను వెల్లడించారు. సిడబ్ల్యూసీ అనుమతుల మేరకు ఇవన్నీ కూడా నిర్మాణాలు జరిగాయని చెప్పేసి, దీంట్లో ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి, ఏదైతే కేంద్ర
కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన REC సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, నిధుల వ్యయానికి సంబంధించి బడ్జెట్ అంచనాలు కూడా గత ప్రాజెక్టులతో పోల్చుకుంటే ఈ ప్రాజెక్ట్ కేవలం 0.05% అంచనా వ్యయం పెరిగిందని చెప్పి స్పష్టం చేశారు. వీటన్నిటి నేపథ్యంలోనే హరీష్ రావు చెప్పిన అంశాల ఆధారంగానే ఈ రోజు కేసీఆర్ కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ కమిషన్ అనుమతిస్తే PPT ప్రజెంటేషన్ చేసేందుకు కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశమైన మాజీ మంత్రి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు జారిపడిన ఆయన తుంటి ఎముకలో గాయమైనట్లు తెలుస్తుంది. వెంటనే ఆయన హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశమైన మాజీ మంత్రి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు జారిపడిన ఆయన తుంటి ఎముకలో గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా జన సమీకరణకు పిలుపునివ్వడంతో హైదరాబాద్ నగరం గులాబీమయం కానుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం 11:30 పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కేసీఆర్ తో హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు బీఆర్కే భవన్ కు రానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పార్టీ నేతలు రావద్దని బీఆర్ఎస్ ఆదేశించింది. కమిషన్ విచారణపై అందరి దృష్టిని నెలకొంది. ఇక సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశమైన మాజీ మంత్రి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు జారిపడిన ఆయన తుంటి ఎముకలో గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. బీఆర్కే భవన్ వద్ద భారీగా పోలీసులను కూడా మోహరించారు. దాదాపు 3,000 మంది పోలీసులను కూడా మోహరించినట్లు తెలుస్తోంది. భారీగా జన సమీకరణ జనాలు వస్తారు అని చెప్పి ఉన్న నేపథ్యంలో భారీగా పోలీసులను కూడా మోహరించడం జరిగింది. మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రమాదవశాత్తు గాయమైనట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ నడి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, కేసీఆర్ తో పాటు ఫామ్ హౌస్ లోనే నిన్న రాత్రి కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి స్టే చేశారని అంటున్నారు. సో ఆయనకు ఇప్పుడు గాయమైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన బాత్రూమ్ లో పాలు గారి కింద పడ్డట్టుగా మాకు సమాచారం అయితే అందిస్తుంది. కింద పడ్డ అతనికి తీవ్ర గాయం కావడంతో కాలు విరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు అంబులెన్స్ లో అయితే తరలిస్తున్నారు. ఆయన కాలు తీవ్ర గాయమైనట్టుగా అయితే మనకు తెలుస్తుంది. నిన్న హరీష్ రావుతో పాటు ఈయన
పల్లా రాజేశ్వర రెడ్డి కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వేగుల ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా కేసీఆర్ తో పాటు ఉండి నిన్నంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఆయనతో పాటు చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలోనే ఏ అంశాలపై ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా ఏ అంశాలను ప్రస్తావించాలి దానికి సంబంధించి ఏ ప్రశ్నలు వస్తాయి, దానికి సంబంధించి ఏం సమాధానం చెప్పాలి కసరత్తు చేశారు. కసరత్తు చేసి ఈరోజు మార్నింగ్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి రావాలని చెప్పేసి వీళ్ళంతా భావించారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన పల్లా రాజేశ్వరుడు సమావేశం కాలు గారి కింద పడడంతో ఆయనకి కాలుకి గాయాలయ్యాయి. కాలుకి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అంబులెన్స్ లో ఆయన ప్రస్తుతానికి హైదరాబాద్ తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన హైదరాబాద్ చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స చేసేందుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తుంటే కేసీఆర్ విచారణకు ఆయనతో పాటు రావాలని చెప్పేసి పల్లా రాజేశ్వర భావించారు. కాకపోతే అనుకోని ప్రమాదం వల్ల ఆయన కిందపడి కాలు తిరగడం జరిగింది. మొత్తానికి చూస్తుంటే ఈ వ్యవహారంతో పార్టీకి సంబంధించి కీలక నేత కిందపడి గాయాలు కావడం కొంత పార్టీ శ్రేణులు ఆందోళన జరిగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచే అంబులెన్స్ లో ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స చేసేందుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.